ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు చక్కగా వంటని చేయడానికి. సో లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి. మీ పేరు? సీత అండి. సీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట. బేగంపేట్. ఓకే, హాయ్. నీ పేరు? మైథిలి. మైథిలి, నువ్వు ఎక్కడి నుంచి? నేను బేగంపేట. ఓ, మమ్మీ అండ్ డాటరా? ఓ, సో రెడీయా మరి ఇద్దరు? వంటలు బాగా చేస్తావు మైథిలి? చేస్తూ ఉంటావా? నేర్పించారా? అప్పుడప్పుడు నేర్పిస్తూ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను హెల్ప్ చేస్తానులే, మమ్మీ అలాగే ఇప్పుడు నీ కాంపిటీటర్ కాబట్టి. సో ఇది ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీంట్లో ఏముందో చూపించేస్తాను. సో అది మెయిన్ బేస్ గా తీసుకొని వంట చేయాలి. ఓకేనా? ఓకే. సో ఈ రోజు మీకు నేను ఇస్తున్నది ఏమిటి అంటే ఎస్ వంకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఇష్టమేనా అండి వంకాయలు? అందరికి ఇష్టమేనా ఇంట్లో? ఇష్టమా? సో వంకాయతో బేసిక్ గా ఏదైనా కూడా వంట చాలా టేస్టీగా వస్తుంది. అంటే ఉట్టిచ్చేసుకున్నా బాగుంటుంది, కాంబినేషన్ లో చేసుకున్నా బాగుంటుంది. కాబట్టి సో చక్కగా ఇప్పుడు మీ ఇద్దరు కొంచెం వెరైటీగా ఏమన్నా చేసి చూపించారనమాట. సో మీకు ఈజీనే పాపం, మైథిలి ఆలోచించారు కొంచెం. సో ఆలోచించండి ఇద్దరు కూడా. నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరికి ఫస్ట్ రెసిపీ పేరు తడితే నాకు చెప్పండి, నేను అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో వంకాయతో ఏం చేయొచ్చు? బేసిక్ గా వంకాయతో కూరలే చాలా బాగుంటాయి. అంటే నీకే ఇవన్నీ, మమ్మీకి కాదు. నువ్వు కొంచెం వీటిలోంచి నువ్వు ఐడియాస్ తెచ్చుకోవాలన్నమాట. కాంబినేషన్స్, వంకాయ మసాలా అంటే గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, దాంట్లో కూడా డిఫరెంట్ గా చేసుకోవచ్చు. మీరు నా ఐడియాస్ కాపీ కొట్టుకోండి, నేను తనకి ఇస్తున్నాను. మీకు ఏమైనా ఐడియా వస్తే చెప్పండి, ఈలోగా మేమిద్దరం మళ్ళీ తర్వాత డిస్కస్ చేసుకుంటాం. నేను ఆలు వంకాయ మసాలా చూసావా, నేను కాంబినేషన్ అనగానే మమ్మీ కాంబినేషన్ పట్టేశారు. సో ఆలు వంకాయ మసాలా మీరు ఫస్ట్ చేసేయాలి. ఓకే ఓకే అండి, మరి ఆలు వంకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు వంకాయ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఎండు కొబ్బరి ముక్కలు కొద్దిగా, వేరుశనగ పలుకులు కొద్దిగా, గసగసాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సీత గారు మొదలు పెడదామా? ఫస్ట్ మనం పేస్ట్ చేసుకోవాలి, మసాలా తయారు చేసుకోవాలి. ఓకే, సో ఏమేమి దానికి కావాల్సినవి: ఎండు కొబ్బరి, గసగసాలు, నూనెపప్పు, జీడిపప్పు, పల్లీలు, కొంచెం ధనియాలు. ఇవన్నీ లైట్ గా వేయించేసుకొని, నూనె లేకుండా వేయించేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటాం. సో మనకి కర్రీకి అది మెయిన్ పేస్ట్. ఓకే, సో మనకి పేస్ట్ రెడీగా ఉంది. సో ఇప్పుడు మొదలు పెట్టేద్దాం ప్రాసెస్. ఆయిల్ వేసుకున్నాం. కొంచెం ఎక్కువే పడుతుంది ఇది. ఓకే, సో కొంచెం మసాలా టైప్ కదా, ఆయిల్ పైకి ఇలాగా ఓకే వేసుకుంటాము. వేడికి కొంచెం జీలకర్ర. ఓకే, కొంచెం జీలకర్ర వేసుకుందాం. సో ఓన్లీ జీలకర్ర అండ్ పచ్చిమిర్చి. ఓకే, 2, కొంచెం కరివేపాకు వేస్తాను. ఒక చిటికెడు ఇంగువ కూడా వేస్తాను. ఇంగువ, సో ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అంటే ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ వాడడం కదా, దానివల్ల ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది టమాటా ప్యూరీ వేసుకుందాం. ఓకే, సో అన్ని మీరు పేస్ట్ రూపంలో వేస్తున్నారు. ఓకే, ఇది 1 టమాటా అయితే సరిపోతుంది. సో మనం తీసుకునే వంకాయ దీనిలోనే కొంచెం కారం, అంటే పేస్ట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసాం కదా, కొంచెం కారం వేసుకుందాం. కొంచెం తగినంత ఉప్పు. ఓకే, ఈ వంకాయ ముక్కలు. సో బంగాళదుంప ఎలాగో మనం ఉడికించి వేసుకుంటాం కాబట్టి కొంచెం మగ్గాక అది వేసేస్తే సరిపోతుంది. ఓకే, సో వంకాయతో చక్కగా ఎప్పుడు ఇట్లా మసాలా టైప్ చేస్తుంటారండి? చేస్తానండి. ఏమేం చేస్తారు వంకాయతో? ఇంకా వంకాయ మెంతి పొడి వేసి చేస్తాను. మెంతి పొడి, గుత్తి వంకాయ కర్రీ చేస్తాను. పచ్చికారం.
సో మమ్మీ ఇప్పుడు ఇన్ని వెరైటీస్ చెప్పారు కదా, దాంట్లోంచి ఏదో ఒకటి పిక్ చేసేసుకో, అయిపోతుంది. మూత పెడదామా? మూత పెట్టండి కొంచెం. సో మీకు ఒకతేనా అండి పాప? ఒకతే పాప, ఒక బాబు. తనేం చదువుతున్నాడు? తన డిగ్రీ అయిపోయింది, బీటెక్, జాబ్ చేస్తున్నాడు. ఓ నైస్. పేరేంటి? కృష్ణచరణ్. మీరేమైనా వర్కింగ్ లేకపోతే? స్కూల్లో, బేగంపేట స్కూల్. ఓ, యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. వావ్. సో బిజీ అన్నమాట అయితే అందరూ ఇంట్లో. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు కంది అకాడమీ ఆఫ్ ఇండియా అని కేటరింగ్ కాలేజీలో వర్క్ చేస్తారు, ఏవోగా. ఓ, ఆయన పేరేమిటి? ఆయన రామాచారి. ఓకే, మూత పెట్టేద్దామా? కొంచెం ఇది మగ్గాలి. సో మనకు ఆల్రెడీ బంగాళదుంప ఉడికించిందే కాబట్టి పేస్ట్ రెడీగా ఉంది కాబట్టి లాస్ట్ లో పేస్ట్ యాడ్ చేసి సరిపోతుంది. సో చక్కగా అందరూ ఇంట్లో అందరూ బిజీ కదా, సో టైం దొరికినప్పుడు ఖాళీగా ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? ఖాళీ అంటే ఓన్లీ సండేస్ అంటే ఇంట్లో వర్క్ అట్లా అయిపోతుంది, సరిపోతుంది. నేను వెళ్తే మూవీలకి వెళ్ళటం అలాగా. ఓ నైస్. సో వంటలు కూడా మంచి ఏమన్నా కొంచెం ఓపిక ఉంటే చేసుకోవటం. హెల్ప్ చేస్తున్నా ఏమన్నా? అమ్మాయికి నేర్పడం. టైప్ అలాంటి. ఓకే. సో వంకాయ ఎవరికి బాగా ఇష్టం మీ ఇంట్లో? అంటే మా అబ్బాయి అంత లైక్ చేయడు, మేమంతే అందరం. మీ అందరికి బాగా తింటుంది వంకాయ. అమ్మాయి బాగా తింటుందా? బాగా ఎక్కువ లైక్ చేస్తే వంకాయ. ఓకే. అయితే ఒకసారి అమ్మాయికి ఇష్టమైంది, ఒకసారి అబ్బాయికి ఇష్టమైంది చేస్తుంటారా? వాడికి ఆలు ఇష్టము. ఓహో, అందుకని రెండు కలిపేసారా? ఓ, మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం ఎవరికి ఏది ఇష్టమైతే అవన్నీ కలిపి కూర చేస్తే అందరూ తింటారని చెప్పి. సో ఇక్కడ మీరు అలా ఫాలో అయ్యారనమాట. నైస్. సో చూద్దామా సీత గారు? చూద్దామా. ఆల్రెడీ ఇప్పుడు ఆలు యాడ్ చేసేసుకుందాం. ఓకే, ఉడికించి పెట్టుకున్న ఆలు హాఫ్ కప్ సరిపోతుంది. ఓకే. సో వంకాయ కొంచెం మనకి ఎక్కువ ఉండి బంగాళదుంప తక్కువ ఉన్నా బాగానే ఉంటుంది. అంటే మనకి కొంచెం వంకాయ కాబట్టి ఈరోజు, లేదంటే రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో బాగానే ఉంటుంది. కొంచెం ఒక 2 minutes ఆలుకి అంత మసాలా పట్టే వరకు ఉంచుకొని పేస్ట్ యాడ్ చేసుకుందాం మసాలా. ఓకే. సో మనకు కొంచెం గ్రేవీ టైప్ లో కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే టమాటా ముక్కలు వేస్ట్ చేసుకున్నా కూడా మనకి బాగానే ఉంటుంది కదా. ఓకేనా? అంటే ఈ మసాలా పేస్ట్ యాడ్ చేస్తాం కదా, అది టమాటా ప్యూరీ అయితే బాగుంటుంది. ఓ, ఈ కాంబినేషన్. అదే ఈ కాంబినేషన్ లేకపోతే అది టమాటా ముక్కలు లాగా వేసుకోవచ్చు, కర్రీ వేస్తుంది అప్పుడు. ఇది పేస్ట్ యాడ్ చేస్తాం. ఓకే. కొంచెం వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? కొంచెం ఆయిల్ ఉంది కదా, ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఓకే. సో అన్నీ చక్కగా మీరు వర్కింగ్ ఆ డేస్ లో ఈజీగా అయిపోయే వంటలన్నీ చేస్తుంటారా ఫాస్ట్ గా? అంటే ఇది ఎలా ఈజీ అంటూ ఏముండవండి, ఎందుకంటే చాలా ఉంటాయి ఈజీగా. అంటే బాగా వచ్చేస్తే అంత ఈజీ అయిపోతుంది. బాగా వచ్చేయటం కదా, మా ప్రోగ్రామ్ లో ఎన్ని చూపిస్తాం, చక్కగా ఓన్లీ పోపు పెట్టుకొని చక్కగా ఇట్లా మిక్స్ చేసేసుకుని ఏదైనా ఒక పౌడర్ యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలంటే పేస్ట్ అది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఉప్పు కారం మీద అంతా ఇందాక యాడ్ చేసుకున్నాం, అది సరిపోతుంది. ఇది కొంచెం కొత్తిమీర వేసేసాను. సో రెడీ అయిపోయింది మేడం. ఓకే, సర్వ్ చేస్తాం. ఈ స్కూల్స్ లో కాలేజెస్ లో పనిచేసే వాళ్ళతో ఇదే ప్రాబ్లం, ఎక్కడికి వచ్చినా అందరినీ మేడం మ్యామ్ అనే అంటూనే ఉంటారు. ఎందుకండి అలా అలవాటు అయిపోతుంది. కొంచెం కొత్తిమీర. ఓకే అండి, ఆలు వంకాయ మసాలా రెడీ. చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆలు వంకాయ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు వంకాయ మసాలా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి ముక్కలు, వేరుశనగ పలుకులు, గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీడిపప్పు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, కారం, ఉప్పు, వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు వంకాయ మసాలా రెడీ.